వామ్మో! ఇల్లేంటి ఇలా అయిపోయింది, గందరగోళంగా ఉంది అనుకుంటున్నారా? ఏంటో చూసేయండి ఈ వీడియోలో. సండే కదా అని చెప్పి కొంచెం లేట్గా లేసాను నిద్ర. ఇంకా లేచేసరికి చూడండి ఇల్లంతా ఎలా అయిపోయిందో. ఇంకా నేను వచ్చి వీళ్ళిద్దరిని సర్దమని చెప్పాను. అరిచామనుకోండి వాడు ఆడుకోవడం తగ్గిపోతుంది కదా. ఇంకా ఇలా చేశాడు అనేసి అలా అనడం కంటే వాళ్ళనే క్లియర్ చేయమన్నామంటే ఒక టాస్క్ లాగా చేస్తారు. ఆ తర్వాత నీకు టీవీ పెడతాను, అలా ఏదో ఒకటి వాళ్ళు నచ్చింది చేసామనుకోండి వాళ్ళు ఆ పని చేస్తారు. ఆ ముందే వీళ్ళు డీమార్ట్కి కూడా వెళ్ళొచ్చారు. ఇంకా డీమార్ట్లో ఆ ఎనిమల్స్, వీడికి కావాల్సిన బొమ్మలు, ఇంకా కొన్ని వస్తువులు తీసుకొని వచ్చారు ఇంట్లోకి కావాల్సినవి. తర్వాత వీళ్ళు సర్దడం అయిపోయాక ఇంకా కొన్ని మిగిలిచ్చేశారు. ఇంకా అవి నేను కూర్చొని సర్దుకుంటున్నాను. తర్వాత ఇంకా వీళ్ళని వెళ్ళి చికెన్ తీసుకోరమ్మని చెప్పాను. ఇంక ఈరోజు సండే కదా, బిర్యానీ చేద్దాం, చాలా రోజులైంది. ఇంకా మా బాబు అడుగుతూ ఉన్నాడు బిర్యానీ చేయమని. ఇంక ఈ సర్దడం అయిపోయాక వీళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా అంతలోపు మా బాబు నాకు స్పెట్స్ పెడుతున్నాడు. ఇవి వాడికి డాక్టర్ కిట్ అని ఒకటి ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉంది. ఇద్దో అమ్మ స్పెట్స్ పెట్టుకో అని. ఇంకా వాడి టాయ్స్ అన్ని చూపిస్తున్నాడు. నేను కెమెరా పెట్టేసరికి, నేను వీడియో ఆన్ చేసేసరికి వాడు వాడి టాయ్స్ అన్ని చూపిస్తున్నారు. ఇంకా వీళ్ళు డీమార్ట్కి వెళ్ళారు కదా, ఏమేమి తెచ్చారో, వేస్ట్ ఏమన్నా తెచ్చారా ఏంటి అని చూద్దామని ఓపెన్ చేసి ఏమేమి తెచ్చానో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా వీళ్ళు ఏం తెచ్చారంటే ఇద్దాం మళ్ళీ చెప్పులు తెచ్చాడు వీడి కోసం. వీడికైతే ఇన్ని జతలు కొనిస్తాడు. వీడికైతే ఇప్పటికి 4-5 జతలు ఉన్నాయి. వీడికి చెప్పులు ఇవంటే అప్పుడప్పుడు స్కూల్కి వేసుకు వెళ్ళడానికంట. వాడు చూడండి వాడు ఏనుగుని చూపిస్తున్నాడు. ఇంకోది వచ్చి కొంచెం రూమ్ ఫ్రెషనర్ కూడా తీసుకురమ్మన్నాను. రూమ్ ఫ్రెషనర్ తీసుకొని వచ్చారు. ఇంకా చెప్పులు, నువ్వు జరుగురా అని చెప్తే వాడు వాడు టాయ్ని చూపిస్తూ ఉన్నాడు. ఇంకా రూమ్ ఫ్రెషనర్ తర్వాత మళ్ళీ వచ్చాడు వీడు. ఎన్నిసార్లు చెప్పినా వీడు ఆ టాయ్ని చూడాలంట మీరు. ఇంకా ఓడోనీలు అవి కొన్ని తెచ్చాడు. ఇంకా అలాగే దేవుడు పూజ సామాన్ డీమార్ట్లో సర్ఫులు, ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసుకునేవి, లైజాలు ఇలాంటివి కొంచెం తక్కువ రేట్కి వస్తాయి. ఇంకా సోప్స్, పేస్ట్, బ్రష్లు అవన్నీ మేము అక్కడే తెచ్చుకుంటాము. ఇంకా చిల్లర సామాన్ మాత్రం బయట షాప్లో తెచ్చుకుంటాము ఎందుకులే అనేసి. ఇంకా ఇవి డీమార్ట్ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈసారి పన్నీర్ కూడా తీసుకొని వచ్చారు. నెల్లూరులో ఉన్నప్పుడు అయితే మేము ఒక డైరీలో తెచ్చుకునే వాళ్ళమి పన్నీరు, అక్కడ బాగుంటుంది. ఇంక ఇక్కడ మాకు ఇంకా ఎక్కడ ఏంటి అనేది సరిగా తెలియదు కదా. మా హరన్కి పన్నీర్ అంటే ఇష్టము, అందుకనేసి వాడు డిమార్ట్లో పన్నీర్ కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇంకా అలాగా ఇవి డిమార్ట్ సామాన్లు తెచ్చాక ఇవన్నీ సర్దుకునేసాను. ఇంకా చూడండి ఎంతెంత పెద్దవి తెచ్చారో. ఇవి కొన్ని రోజులు ఎక్కువ రోజులే వస్తాయి మాకు. ఇదండి పన్నీర్ తెచ్చుకున్నాడు చూడండి. వీడికి పన్నీర్ ఏంచి పెట్టాలంట చెప్తున్నాడు. ఇంకా అది తీసుకెళ్ళి అరే ఫ్రిడ్జ్లో పెట్టిపోరా, రేపు చేస్తాను, ఈరోజు బిర్యానీ చేసుకుందాం అని చెప్పాను. నెక్స్ట్ ఇంకా నేను వంట చేసేది వీడియో ఏం తీయలేదు, కానీ ఇంకేమేమి స్పెషల్స్ చేసానా అనేది చూపిస్తాను చూసేయండి. ఇంకా చికెన్ బిర్యానీ చేశాను. మా వాడు చెప్పి మరీ లెగ్ పీస్ తీసుకొని వచ్చాడంట. లెగ్ పీస్ కావాలి అనేసి సరే అని లెగ్ పీస్ వేసి వాడికి బిర్యానీ చేశాను. బిర్యానీలోకి గోంగూర కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా గోంగూర తీసుకురాలేదు. ఇంకా పెరుగు చట్నీతో సరిపెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మూవీకి టైం అయిపోతుంది. ఫాస్ట్గా ఇంకా ముగ్గురం తినేసాము. ఏంటి ఇలా బెడ్ మీద తింటున్నాము అని అనుకోవద్దండి, కొంచెం బయట వేడిగా ఉంది, అందుకని బెడ్రూమ్లో ఏసీ వేసుకొని ఇంకా తింటున్నాము. మా హస్బెండ్ ఒక పక్క త్వరగా తినండి మీరు, టైం అయిపోతుంది సినిమాకి 3:15కి అంటే మేము 3 వరకు ఇంట్లోనే ఉన్నాము. ఒక 10 minutes లేట్ అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా చిన్నగా మేము ముగ్గురం తిని వెళ్ళేసరికి ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నాడో తెలుసా, చాలా రోజులైందివే నువ్వు బిర్యానీ చేసి, నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య అంతా షిఫ్టింగ్ అని అటు ఇటు బయట తినడం అదే సరిపోయింది, ఇంట్లో చేయడం తక్కువ అయిపోయింది. ఇంకా అదే చెప్తున్నాడు మా హస్బెండ్. ఇంక ఇలా రెడీ అయిపోయాము. ఎంతసేపు రెడీ అవ్వే, టైం అయిపోతుంది అని. అప్పటికే 3:15 అయిపోయింది. మేము వెళ్ళేసరికి మూవీకి 3:30 అయిపోయింది. ఎలాగోలాగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ముగ్గురు ఇలాగా వెళ్ళిపోయాము. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, చాలా కూల్గా అనిపించింది. ఈ ఒంగోలులో రవిప్రియ మాల్కి వెళ్ళాము మూవీకి. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా బాబు ఇక్కడ బొమ్మలు అవి ఇవి అన్నీ ఉన్నాయమ్మా అని చూపిస్తున్నాడు. సరే ముందు మనం సినిమాకి వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది అనేసి ఇంకా మూవీకి వెళ్ళిపోయాము. మూవీ స్టార్ట్ అయిపోయింది, కానీ మూవీ మాత్రం మేము వెళ్ళేసరికి ఇంకొక సాంగ్ వస్తూ ఉండింది. ఒక 10 minutes లేట్ అయిపోయింది. మూవీ మాత్రం అసలు చాలా బాగుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ చూడాలి అనేటట్టు ఉంది మూవీ. ఇంకా మనం ఒకసారి భయం వేస్తుంది కూడా, ఆడపిల్లల్ని కంటే ఇలా ఉంటుందా ఏంటి అనేది. చూడండి మీరే, ఎవరైనా మూవీ చూడకపోతే మూవీ చూడండి, చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. ఇంకా అలా అయిపోయాక ఇంటర్వెల్లో కొంచెం బయటకు వచ్చాము, ఏమన్నా తీసుకుందాం స్నాక్స్ అనేసి. మేము వెళ్ళేసరికి అన్నీ అయిపోయాయండి. కొంచెం రష్గా ఉన్నారు. కొంచెం సేపు ఆగి వెళ్దాంలే అనేసరికి ఇంక అన్నీ అయిపోయాయి. సరే ఇంకా బయటకు వెళ్ళాక ఏదో ఒకటి తిందాంలే అనేసి ఇంకా మూవీ చూడండి. ఇంక ఇలాగా వెళ్ళేటప్పుడు వీడియో తీశాడు. ఇంకా మా వాడు చూడండి, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు బ్యాగ్ తెచ్చుకుంటాడు, దాంట్లో వాడు టాయ్స్ తీసుకొచ్చుకుంటాడు. ఇంకా అలాగా మేము మూవీ కంప్లీట్ అవగానే బయటికి రాగానే ఫుల్ వర్షము.
ఇంక ఇట్లాగా గాంధీ రోడ్లో ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళినా మీకు తెలుసు కదా, ఇంకా ఫుడ్ ట్రై చేస్తామని ఇంక ఇలాగ ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాము. ఇంకా వీడికి ఇక్కడ బ్రౌనీ కావాలి అన్నాడు. సరేలే పాపం సినిమా హాల్లో కూడా ఏమీ తీసుకోలేదనేసి ఇంక వాడికి ఇది తీసిచ్చాము. మేము మాత్రం షవర్మా తీసుకున్నాము. ఇంకా మేమిద్దరము అది తిన్నాము. బాబుకి మాత్రం అది తినిపించలేదు. ఇంకొక షవర్మా తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాము. మేము ఎప్పుడైనా అంతే, 2 తీసుకోము, ఏదైనా ఒకటి తీసుకొని షేర్ చేసుకుంటాము. అలాగే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు కదా అని. ఆ రోజు సండే రోజు అయితే మేము ఏమి ఎక్కువ టేస్ట్ చేయలేదండి. ఎందుకంటే బిర్యానీ కూడా ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళాక బిర్యానీ తినాలి, వేస్ట్ అయిపోతుంది అనేసి షవర్మా అలాగే ఇద్దరం హాఫ్ తినేసాము. ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసాము. మా సండే ఇలా గడిచిందండి. ఇంకా వచ్చాక మేము ఏం చెప్తున్నానంటే వాడికి, నేను మూవీలో చెప్తాడు కదా హీరో, స్కూల్లో ఏం జరిగింది, బయట ఏం జరిగింది అన్నీ అమ్మ నాన్నతో షేర్ చేసుకోవాలి అనేసి నేను ఇప్పటి నుంచే వీడికి చెప్దాం అనుకున్నాను. అంటే మనం అలా అడుగుతూ ఉంటే వాళ్ళు ప్రేమగా మనకి చెప్తారు, కానీ మనం భయపెట్టినట్టు అడిగితే వాళ్ళు మనకి చెప్పారు కదా. అందుకని నేను కూడా వాడిని అడుగుతున్నాను, స్కూల్లో నాన్న నీకు ఏమన్నా ఇబ్బంది అయినా, ఇంకా లేదు ఎలా అయినా ఉన్నా నువ్వు నాకు చెప్పాలి, లేదు డాడీకి చెప్పాలి, అంతేగాని నువ్వు అలాగ చెప్పకుండా ఉండకూడదు అని చెప్తున్నాము. ఇంకా అయిపోయాక డిన్నర్ చేసేసాము. ఆ మిగిలిపోయిన బిర్యానీ అది వీడియో తీసుకోలేదు. ఇంకా అంతే అండి ఈ సండే వ్లాగ్. మీకు ఎవరికైనా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సండే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాము. నార్మల్ డేస్లో ఏంటంటే కుకింగ్ వీడియోస్ కానీ, ఇంకా కపుల్ ఫన్నీ కానీ, ఎమోషనల్ వీడియోస్ చేయాలనుకుంటున్నాము. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.